అయితే వచ్చే ఎన్నికల తర్వాత. సార్ అమరావతిలో దిద్దుబాట్లు శరవేగంతో సాగుతున్న పనులు. శరవేగంతో అన్నది వేగం పెంచుతామనే వాళ్ళు పెంచుతామంటున్నారు అని అంటున్నారు. అంటే ఒకటేమో మొన్న మనం చూసాం కదా, రైతుల్లో బాధ ఒకటి ఉంది. మేము సమీకరణానికి భూమి ఇచ్చినందుకు త్యాగం అది ఇది అన్నారు, కానీ గతసారి మాకున్న గౌరవం ఇప్పుడు లేదు. మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నారు అధికారులు. రెండవది ఆ రిటర్నబుల్ ప్లాట్స్ కానీ గ్రామ కంఠాల దగ్గర లేకపోతే ఇలాంటి చోట ఇచ్చిన భూములు వాటికి సంబంధించి కూడా మాట నిలబెట్టుకునే విధంగా మాకు కేటాయింపులు అవి జరగడం లేదు. ఇంకోటేమో 11,000 మందికి పత్రాలు సరిగ్గా లేవని అవి రాకపోవడం, ఇట్లాంటి అంశాలు ఇవన్నీ అక్కడ మీడియాలో రావడం, కొన్ని సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో రావడం, ఇదంతా అయింది. అయిన తర్వాత మొత్తానికి మొన్న ఆ మంత్రి నారాయణ సమావేశానికి పిలిచి వీళ్ళందరితో మాట్లాడి మేము పరిష్కరిస్తాము అని చెప్పడం, దాంతోపాటు ఒక 3 ఏళ్లలో మేము రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ఆయన ఒక ప్రకటన. 3 ఏళ్ళు అంటే ఉన్నదే 3 ఏళ్ళు. ఇందాక మీరు అన్నట్టుగా ఆయన 3 ఏళ్ళు అన్నట్టే వీళ్ళు కూడా 3 ఏళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏమో పనులు ఆ టెండర్లు కూడా బహిరంగంగా విడుదలవుతున్నాయి. ఇంకొక కీలకమైన వ్యాఖ్య నారాయణ చేసింది, సింగపూర్ రాబోతుంది, మళ్ళీ వస్తుంది, కానీ సింగపూర్గా రాదు, ప్రపంచ బ్యాంకుతో కలిసి వస్తుంది అని. సో ఇక్కడ వరల్డ్ బ్యాంక్ ప్లస్ సింగపూర్ ఒక పాత్ర వహిస్తాయనేది ఒకటి. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే ఏడిబి, ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు కోసం అప్పు, దానికి నిబంధనల ప్రకారం భూముల అమ్మకం ప్రారంభమవుతుంది అమరావతిలో. ల్యాండ్ సేల్స్ 2,500 కోట్ల రూపాయల విలువైన భూములు అమ్మాలన్నది ఈ ప్రకారం జరుగుతుంది. ఇందులో ఈ సంవత్సరం కనీసం 300 కోట్ల రూపాయలకు పైగా విలువైన భూములను అమ్మడం జరుగుతుందంటే కొనేవాళ్ళు కూడా కావాలి కదా. అంటే అమ్మకం ప్రక్రియ, అమరావతిలో భూముల అమ్మకం ప్రక్రియ కూడా రాబోతుంది, అది మేము ప్రారంభించబోతున్నాం అన్నట్టు. ఇప్పుడు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది, అక్కడ ఇలాంటి మరిన్ని అంశాలు కూడా రావచ్చు. కానీ రైతుల్లో వీళ్ళు ఇచ్చిన వాటిలో మటుకు అసంతృప్తి వచ్చింది. దీన్ని చక్కదిద్దాల్సిన అవసరం ఉంది, దిద్దుకోవాలి అని ప్రభుత్వం కానీ సిఆర్డీఏ కానీ గుర్తించడం ఒకటి, సింగపూర్ తిరిగి వస్తుంది అనేది ఒకటి అధికారికంగా చెప్పడం. మూడోది భూముల అమ్మకం ప్రారంభిస్తే అప్పుడు నిజంగా రియల్ ఎస్టేట్ ఆ భూముల ధరలు ఎంత పెరుగుతాయి. రెండవది ప్రభుత్వమే అమ్మడం మొదలు పెడితే రైతులవి కొనడం, ఇదో సమస్య కదా. భారీగా బల్క్గా ప్రభుత్వం అమ్మడం స్టార్ట్ చేస్తే కమర్షియల్ ప్లాట్స్, అప్పుడు భూమి తమకు వచ్చి తాము కూడా తెచ్చుకుందాం అనుకున్నటువంటి రియల్టర్లు కానీ రైతులు కానీ వాళ్ళ భూముల మీద దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి వేగం పుంజుకుంటుంది. ఇక్కడ రాజకీయమైన ఒక అదనపు అంశం ఏమంటే బీజేపీ అధ్యక్షుడు మాధవ్, ఆయన కూడా మా మీద కొన్ని అపోహలు ఉన్నాయి అమరావతిలో, గతంలో జరిగిన పరిణామాల వల్ల మా మీద అపోహలు ఉన్నాయి, కానీ మేము పాదయాత్ర సమయంలోనే స్పష్టం చేసాము, మేము అమరావతికి కట్టుబడి ఉన్నాం కాబట్టి 15,000 కోట్లు ఇచ్చామంటే అప్పుడు ఇచ్చిందే 2015లో. అంటే బీజేపీ వైఖరి మీద అపోహలు ఉన్నాయి, వాటిని కొంచెం తొలగించాల్సిన అవసరం ఉంది అని మాధవ్ భావించి డబ్బులేమి ఇవ్వలేదు, హామీలు కాదు, కానీ మద్దతు వరకు ప్రకటించారు. ఇది అమరావతి పరిణామాలు. సరే, యాంటీ సోషల్